ఈ వీడియోలో మనం జూలై 17 నుంచి 27 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం లేదా నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూలై 18. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 18న నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2026 థీమ్ ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కాంబాట్ పావర్టీ అండ్ ఇన్ఈక్విటీ. నెల్సన్ మండేలా 1994 నుంచి 99 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. నెల్సన్ మండేలా ఆత్మకథ పేరు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. 1990లో భారతరత్న పురస్కారాన్ని మరియు 1993లో నోబెల్ శాంతి బహుమతిని నెల్సన్ మండేలాకు ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అనురాగ్ జైన్. నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఇటీవల అనురాగ్ జైన్ నియమితులయ్యారు. నీతి ఆయోగ్ ప్రస్తుత అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్ అశోక్ లాహిరి. ప్రస్తుత సీఈఓ అనురాగ్ జైన్. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ లాహిరి 2026 ఏప్రిల్లో నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడి అనుకూలత సూచి లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్. నీతి ఆయోగ్ మొదటిసారిగా విడుదల చేసిన పెట్టుబడి అనుకూలత సూచి లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026లో గుజరాత్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండవ స్థానంలో, తమిళనాడు మూడవ స్థానంలో నిలిచాయి. కొండ ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో, అస్సాం రెండవ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచాయి. నగర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో గోవా మొదటి స్థానంలో, న్యూఢిల్లీ రెండవ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారు లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం లేదా లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ ఫర్ 2026కు ఎంపికైనట్లు తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ అవార్డును బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి అయిన 2026 ఆగస్టు 1న పూణేలో ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2025 విజేత నితిన్ గడ్కరీ, 2026 విజేత అజిత్ దోవల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ లేదా ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను అభివృద్ధి చేసిన సంస్థ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్కైరూట్ ఏరోస్పేస్. భారత అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అంతరిక్ష రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలుకుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలి అడుగులోనే సత్ఫలితాలనిచ్చింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 లేదా మిషన్ ఆగమన్ ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్-1కే మరొక పేరు మిషన్ ఆగమన్.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి జూలై 18న ప్రయోగించిన ఈ రాకెట్ నిర్దేశిత 450 కిలోమీటర్ల భూదిగువ కక్షలోకి 6 పేలోడ్లను ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టి సత్తా చాటింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలు లేదా ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జింద్. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ జూలై 17న హర్యానాలోని జింద్ స్టేషన్లో ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ రైలు జింద్ నుంచి సోనీపట్ మార్గంలో నడుస్తుంది. దేశంలోని మొదటి హైడ్రోజన్ రైలు ఏ మార్గంలో నడుస్తుంది అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ జింద్ నుంచి సోనీపట్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, సెమీకాన్ 2.0కు ఎంత మొత్తం కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1.27 లక్షల కోట్లు. దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ల తయారీ హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఎంపీఎంఎస్ మరియు సెమీకాన్ 2.0 పేరిట మొత్తం 1,90,000 కోట్ల బడ్జెట్తో నూతన విధానాలకు పచ్చజెండా ఊపింది. భారత్ను అంతర్జాతీయ సెమీకండక్టర్ పటంలో నిలబెట్టడానికి 1,27,500 కోట్ల బడ్జెట్తో సెమీకాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెమీకాన్ 2.0 6 కీలక విభాగాలపై దృష్టి సారిస్తోంది. అందులో చిప్ డిజైన్, యంత్రాలు, ముడిసరుకు, ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, అధునాతన ప్యాకేజింగ్, టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి ఉన్నాయి. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు ఉద్దేశించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ పథకానికి కేంద్రం 62,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ 5 ఏళ్లలో 39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరగడమే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగంలో 60,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన జాతీయ యూరియా పెట్టుబడుల విధానం లేదా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నూతనంగా గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దేశంలో 8 నుంచి 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లను 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించడానికి జాతీయ యూరియా పెట్టుబడుల విధానం 2026ను కేంద్రం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా ప్రపంచ కప్ లేదా ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్పెయిన్. ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. ఫిఫా ప్రపంచ కప్ లేదా ఫిఫా వరల్డ్ కప్ 2026ను అమెరికా, కెనడా మరియు మెక్సికో దేశాల్లో జూన్ 11 నుంచి జూలై 19 వరకు నిర్వహించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేత స్పెయిన్, రన్నరప్ అర్జెంటీనా, 3వ స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. ఏ జట్టును ఓడించి స్పెయిన్ ఫిఫా ప్రపంచ కప్ 2026ను గెలుచుకుంది అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ అర్జెంటీనా. ఫిఫా ప్రపంచ కప్ను స్పెయిన్ ఇప్పటి వరకు 2010 మరియు 2026లలో మొత్తం 2 సార్లు గెలుచుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ అవార్డును ఫ్రాన్స్ ఫుట్బాల్ దిగ్గజం కిలియన్ ఎంబాపే గెలుచుకున్నాడు. ఫిఫా ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఈ గోల్డెన్ బూట్ అవార్డును ప్రదానం చేస్తారు. 2022 ఫిఫా ప్రపంచ కప్లోనూ ఎంబాపేకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా 2 ఫుట్బాల్ ప్రపంచ కప్లలో గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపేనే. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బాల్ అవార్డును స్పెయిన్ కెప్టెన్ రోడ్రీకి ప్రదానం చేశారు. గోల్డెన్ గ్లోవ్ అవార్డును స్పెయిన్ గోల్ కీపర్ సిమోన్కు మరియు ఉత్తమ యువ ఆటగాడు లేదా బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును స్పెయిన్ క్రీడాకారుడు పావ్ కుబార్సీకి ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 లేదా జపాన్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పివి సింధు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా భారత స్టార్ షట్లర్ పివి సింధు నిలిచింది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచిపై విజయం సాధించిన పివి సింధు జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత తొలి ప్లేయర్గా నిలిచింది. జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత తొలి ప్లేయర్ ఎవరు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ క్రీడలు లేదా కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కాట్లాండ్. 23వ కామన్వెల్త్ క్రీడలు 2026ను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్నారు. 24వ కామన్వెల్త్ క్రీడలు 2030 అహ్మదాబాద్లో జరగనున్నాయి. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్వెల్త్ క్రీడలు 2026 భారత బృందానికి ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను పతాకధారి లేదా ఫ్లాగ్ బేరర్గా మరియు బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ బ్యాటన్ ధారి లేదా బ్యాటన్ బేరర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు లేదా సెకండ్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2026ను ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 2వ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2026ను న్యూఢిల్లీలో జూలై 23న నిర్వహించారు. థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ను 2025 నవంబర్ 11 మరియు 12 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. జాతీయ భద్రతా దళం లేదా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అయిన ఆర్టి నగ్రాని అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1951 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నగ్రాని 1984 నుంచి 86 వరకు ఎన్ఎస్జి తొలి డీజీగా పనిచేశారు.